Good morning, students. So yesterday we have solved some of the problems on angle of contact, right? Just see the problem formulas again. Angle of contact for open belt drive, theta is equal to 180 minus 2 alpha. In that, alpha is equal to sin inverse R1 minus R2 divided by D. That is in degrees. An angle of contact for crossed belt drive, that is theta is equal to 180 plus 2 alpha. Alpha is equal to sin inverse R1 plus R2 divided by D in degrees, right? And today we are going to solve some of the problems. So see the problem. A belt is required to transmit 15 kilowatts from a pulley of 1000 mm diameter at 420 rpm. The angle of lap అంటే nothing but angle of contact is 160 degrees and coefficient of friction is 0.3. If the safe working stress of material is 1.2 Newton per mm square, find the width of belt and the thickness of belt is 10 mm. ఇప్పుడు మనము విడ్త్ ఆఫ్ బెల్ట్ కనుక్కోవాలి అంటే బి అన్నట్టు. ఓకే, నిన్న మనము డిజైన్ ఆఫ్ బెల్ట్ లో ఈ ఫార్ములా రాసుకున్నాం. విడ్త్ ఆఫ్ బెల్ట్ కి ఏముంటుంది అనేది. సో అది కావాలంటే మనకు టెన్షన్ కావాలి. టెన్షన్ ఆన్ టైట్ సైడ్ అవసరం పడుతుంది. So T1 is equal to T into B, that is maximum tension is equal to T into B, thickness into breadth into stress అన్నమాట. సో అది మన మెయిన్ ఫార్ములా. ఇప్పుడు ఇందులో మనం కనుక్కోవాల్సింది ఏంటి? మెయిన్గా T1 కావాలి, FT ఉంది, దట్ ఈస్ 1.2, ఐ మీన్ సిగ్మా అన్నమాట. స్ట్రెస్, టెన్సైల్ స్ట్రెస్ ఉంది, సిగ్మా టీ 1.2 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. విడ్త్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, థిక్నెస్ ఉంది. సో ఓవరాల్ గా ఏం కనుక్కోవాలి? థిక్నెస్ T1 కనుక్కోవాలి. T1 కనుక్కోవాలంటే మనకు పవర్ ఫార్ములా ఉంది, P ఈజ్ ఈక్వల్ టు T1 మైనస్ T2 ఇంటూ V. అందులో మనం ఏం చేయాలి? T2ని కూడా T1 టర్మ్స్ లో రాయాలంటే ఏం చేసినాం? P ఈజ్ ఈక్వల్ టు T1 ని కామన్ తీస్తే 1 మైనస్ T2 బై T1 ఇంటూ V అయింది. సో T1 ఇంటూ 1 మైనస్ 1 T2 బై T1 ఏమో రాయొచ్చు, 1 బై ఈ పవర్ మ్యూ టీటా ఇంటూ V. సో V వచ్చేస్తుంది మనకు πdn బై 60 నుంచి ఈ పవర్ మ్యూ టీటా వస్తుంది, బికాస్ కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉంది, టీటా ఉంది కాబట్టి. సో పవర్ ఆల్రెడీ 15 కిలో వాట్స్ ఉంది, అందులో నుంచి T1 వచ్చేస్తుంది. ఓకేనా, సింపుల్ ప్రాబ్లం. సో పవర్ P కిలో వాట్స్ ఉంది కాబట్టి మనం వాట్స్ లోకి కన్వర్ట్ చేసినాం. డయామీటర్ ఆఫ్ పుల్లీ 1000 mm, దాన్ని మీటర్లోకి కన్వర్ట్ చేస్తే 1 మీటర్. స్పీడ్ 420 rpm. సో యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ టీటా, ఎందుకు మనం రేడియన్స్ లోకి మార్చినామంటే ఈ పవర్ మ్యూ టీటా అనేది అవసరం ఉంటుంది. ఈ పవర్ మ్యూ టీటాలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు టీటా అనేది రేడియన్స్ లలో ఉండాలి. సో 160ని 5/180 చేస్తే మనకు రేడియన్స్ లోకి కన్వర్ట్ అయింది, 2.79 రేడియన్స్. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 0.3, మ్యూ అనేది. సేఫ్ వర్కింగ్ స్ట్రెస్ ఎంత? 1.2 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఇది ఇచ్చిన డాటా. థిక్నెస్ ఆఫ్ బెల్ట్ 10 mm. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటిది? లెట్ B be the width of belt, T1 and T2 be the tensions on tight and slack side of belt respectively. So linear speed of belt B is equal to πdn by 60. Pi diameter 1 మీటర్లో కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి 1 420 divided by 60 into 420 rpm కాబట్టి. సో 21.99 మీటర్ పర్ సెకండ్ అని వచ్చింది, బికాస్ ఇట్ ఈస్ ఇన్ మీటర్స్. So ratio of belt tensions T1 by T2 is equal to e power mu theta. మీకు ఇందులో నుంచి కూడా మనం T1 ని కనుక్కోవచ్చు. సో e power mu theta వాల్యూ వస్తుంది. T1 by T2 is equal to e power mu theta, e power 0.8 into 2.79 into 2. సో ఆ వాల్యూ ఎంత వచ్చింది? 2. సో ఇప్పుడు పవర్ ఫార్ములా తీసుకోండి. P is equal to T1 into 1 minus 1 by e power mu theta into V. ఇందులో పవర్ ఎంత? 15,000. T1 1 minus 1 by 2.3, ఇంతకుముందు ఈ పవర్ మీ టీటా కనుక్కున్నాం, ఇంటూ 21.99. ఇందులో నుంచి మీకు T1 వాల్యూ వస్తుంది. సింప్లిఫై చేస్తే ఎంత? 1206.9 న్యూటన్స్, రైట్?
అది వచ్చిన తర్వాత మనకి ఏంటి ఇప్పుడు విడ్త్ కనుక్కోవాలి. దీని ఫార్ములా ఏంటంటే మ్యాక్సిమం టెన్షన్ దట్ ఈజ్ ఆన్ టైట్ సైడ్ కాబట్టి మనకి ఫార్ములా యాక్చువల్గా టీ ఇంటూ బి ఇంటూ సిగ్మా టీ. ఓకే, ఇది ఫార్ములా మనకు డిజైన్ ఆఫ్ బెల్ట్లో నిన్నటి టాపిక్లో ఉంది. ఈ ఫార్ములా చూసుకోండి. సో ఇందులో నుంచి బి వాల్యూ, సో 1206.9 డివైడెడ్ బై ఎఫ్టీ అంటే ఎంత, సిగ్మా టీ అన్నట్టు ఎంత 1 ఇచ్చిండు, థిక్నెస్ 10 mm అని ఇచ్చిండు. సో నీకు ఓవరాల్ ఎంత వస్తుంది 100.6 mm. సో ఇది బ్రెడ్త్ ఆఫ్ ది బెల్ట్. థిక్నెస్ తెలుసు, బ్రెడ్త్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఎట్ ద డయామీటర్ ఆఫ్ ద పుల్లీ ఆన్ ది డ్రైవింగ్ షాఫ్ట్ రన్నింగ్ ఎట్ 150 rpm is 0.6 meters. A counter shaft is to be driven at 375 rpm by an open belt drive having a coefficient of friction 0.3. The distance between the shafts is 2.4 meters. Determine the width of the belt to transmit 3 kilowatts. If the safe permissible tension is 50 Newton mm width of belt. So given data raskunna diameter, speed of driver N1 150 rpm and diameter 0.6 meters అని ఇచ్చిండు. దాన్ని రేడియస్ లో కన్వర్ట్ చేసుకుంటే 0.3 meters. స్పీడ్ ఆఫ్ డ్రివెన్ 375 rpm. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ mu అది నాట్ m, mu is equal to 0.3. సెంట్రల్ డిస్టెన్స్ d is equal to 2.4 meters. సో పవర్ 3 kilowatts, దట్ ఈజ్ ఇన్ వాట్స్ లో కన్వర్ట్ చేసుకుంటే 3 into 10 kilowatts. Safe permissible tension is sigma is equal to 15 Newton per mm. Neglecting slip, linear speed of belt V is equal to pi d1 n1 by 60. So 4.71 meter per second వచ్చింది. Also diameter of driven d2 మనకు తెలుసు కదా, n1 n is proportional to 1 by d. సో దాని నుంచి n1 by n2 is equal to d2 by d1. ఆ ఫార్ములా నుంచి d2 మనకి n1 n2 d1 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి d2ని ఫైండ్ అవుట్ చేసినాం అని సబ్స్టిట్యూట్ చేసి దాని నుంచి r2 రాసుకున్నాం. సో ఫర్ ఓపెన్ బెల్ట్ డ్రైవ్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత 180 minus 2 alpha. ఆల్ఫా అంటే ఏంటో తెలుసు కదా, sin inverse r1 minus r2 divided by d. sin inverse 0.3 minus 0.12 divided by 2.4, that is 4.3 degrees. So theta 180 minus sin inverse 8.6 అని వచ్చింది. దాన్ని చేస్తే 171.390 రేడియన్స్ లోకి కన్వర్ట్ చేస్తే 2.99 రేడియన్స్. That may be 3 radians. So ratio of belt tensions T1 by T2 is equal to e power mu theta. A value substitute చేస్తే 2.45. Power transmitted P is equal to T1 into 1 minus 1 by e power mu theta into V. So 3 అన్ని వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనకు T1 వాల్యూ వచ్చింది. Let B be the width of belt using the relation ఇంతకుముందు T1 is equal to sigma into B. B is equal to T1 by sigma. That is equal to 71.75 72 mm అని వచ్చింది ఆన్సర్. ఓకేనా, సిమిలర్ ప్రాబ్లం ఇంతకుముందు దాంట్లో అనగానే సిమిలర్ ప్రాబ్లం, బట్ ఇక్కడ మనం చేసింది ఏంటి, ఆల్ఫా టీటా అనేది కనుక్కోవాలి. ఇక్కడ ఇంతకుముందు ఏమో టీటా ఇచ్చింది, ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి టీటా అంటే 180 minus 2 alpha. ఆల్ఫా అంటే sin inverse r1 minus r2 divided by d. r1 ఉంది, r2 లేదు కాబట్టి n1 d1 by d2 నుంచి r2ని కనుక్కున్నాం. ఓకేనా, సో v ఎందుకు అవసరం పడ్డది, పవర్ ట్రాన్స్మిషన్ నుంచి T1 వస్తుంది కాబట్టి v అనే దాన్ని ఫైండ్ అవుట్ చేసినాం. ఓకేనా, సో ఇది సేమ్ సిమిలర్ ప్రాబ్లం, బట్ కొంచెం ఎక్స్టెన్షన్ దాంతో పోల్చుకుంటే టీటాని ఫైండ్ అవుట్ చేసినాం. సో ఈ ఫార్ములాస్ మీద మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసినాం. T1 by T2 is equal to e power mu theta, P is equal to T1 minus T2 into V,
అందులో T1 కామన్ తీస్తే ఏమైతే 1 మైనస్ 1 బై ఈ పవర్ మ్యూ టీటా అవుతుంది, ఎందుకంటే T1 బై T2 ఈజ్ ఈక్వల్ ఈ పవర్ మ్యూ టీటా కాబట్టి. అండ్ మ్యాక్సిమం టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు టెన్సైల్ స్ట్రెస్ ఇంటూ T ఇంటూ B. ఓకేనా? ఇది అసైన్మెంట్ లాగా చూడండి, ఈ ప్రాబ్లం ఏంటి, సేమ్ అదే ప్రాబ్లము, జస్ట్ వాల్యూస్ చేంజ్. So coming to the next problem, that is the 5 kilowatts 3-phase 440 volts 1440 rpm electric motor drives an equipment at 720 rpm through a flat belt drive. The driver pulley has a diameter of 200 mm and the center distance between driver and driven pulley is 500 mm. A flat belt 80 mm wide and 6 mm thick, which can carry a maximum tension of 600 Newton, is used for power transmission. The coefficient of friction may be assumed to be 0.3. Check up whether the design is safe or not. సో ప్రాబ్లంలో 3 phase 440 volts పై ఇవి చూసి మనం ఏం కంగారు పడద్దు, మనకు వాటితో సంబంధం లేదు. సో జస్ట్ దాని మోటార్ యొక్క స్పెసిఫికేషన్స్ ఇచ్చిందంతే, 5 kilowatts పవర్ మోటార్ అనేది. సో మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎలక్ట్రిక్ మోటార్ డ్రైవ్స్ అండ్ ఎక్విప్మెంట్ ఎట్ 720 rpm. ఒక ఎక్విప్మెంట్ అంటే ఇది మోటార్ అనేది డ్రైవర్, ఎలక్ట్రిక్ మోటార్ అనేది. సో N1 ఎంత 1440 and N2 వచ్చేసి 720 rpm through a flat belt drive. The driver pulley has a diameter of 200 mm. So D1 ఎంత 200 mm, R1 100 అవుతుంది. And the center distance between the driver and driven pulley is 500 mm. ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత 500 mm. A flat belt 80 mm wide B is equal to 80 mm, ఇప్పుడు మనం అనుకున్న వాల్యూ. And thickness T is equal to 6 mm, which can carry a maximum tension, that is T1 is equal to T max, maximum max. I mean T max, that means maximum tension is used for power transmission 600 Newton. The coefficient of friction may be assumed to be 0.3. Check up whether the design is safe or not. That means, so we have to find out the maximum, we have to find out the tension, tensile stress with the maximum conditions, right? After that, we are going to calculate the tensile stress based on the given specifications, right? So ఈ రెండిట్లో maximum power, maximum వాల్యూస్ తీసుకొని ఫైండ్ అవుట్ చేసినప్పుడు సిగ్మా టీ ఎంత వస్తుందో ఈ వాల్యూస్ తీసుకొని చేస్తే సిగ్మా టీ వాల్యూ తక్కువ వచ్చింది అనుకోండి దీంతో పోల్చుకుంటే, అప్పుడు ద డిజైన్ ఈజ్ సేఫ్ అని మనం చెప్తాం. ఓకేనా? గివెన్ వాల్యూస్ రాసుకోండి. పవర్ 5 kilowatts కాబట్టి వాట్స్ లోకి మార్చినాం. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 0.3. స్పీడ్ ఆఫ్ డ్రైవర్ ఎలక్ట్రిక్ మోటార్ ది 1440 rpm. Speed of driven 720 rpm. Diameter of driver 200 mm. Center distance 500 mm. Maximum tension 600 Newton. Width of belt 80 mm. Thickness of belt 6 mm. Okay, permissible tensile stress. ఇప్పుడు మనం టెన్సైల్ స్ట్రెస్ గా అనుకుంటున్నాం. ఇంతకుముందు మనం చేసిన ఫార్ములానే maximum stress is equal to sigma into B into T. Okay, from that we can calculate the sigma value with the maximum given tension condition, that is 600 by 80 width 6 thickness, మనకు 1.25 Newton per mm square వచ్చింది. ఓకేనా? సో ఇది మనకు పర్మిజబుల్ స్ట్రెస్ అంటే ఇల్లిమిటింగ్ స్ట్రెస్ అన్నమాట. ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేయాలంటే T1 వాల్యూ కనుక్కోవాలి గివెన్ డ్రైవింగ్ కండిషన్స్ తోటి. ఓకేనా? 1400 rpm తోటి ఇక్కడ 720 rpm దీన్ని తిప్పుతుంది కాబట్టి డ్రైవర్ అండ్ డ్రైవెన్ పుల్లీ, వాటిని బేస్ చేసుకొని మనము పవర్ తోటి T1 ని కనుక్కోవాలి. P is equal to T1 into 1 minus 1 by e power mu theta into V.
అండర్స్టూడ్. ఆ వాల్యూ నుంచి మనం T1 ని కనుక్కొని మళ్ళీ సిగ్మా వాల్యూని T1/B ఇంటూ T చేస్తే అప్పుడు మనకి వచ్చే వాల్యూ ఈ 1.25 కంటే తక్కువ ఉంటే ద డిజైన్ ఇస్ సేఫ్ అని చెప్తాం. ఇప్పుడు T1 అనేది మాక్సిమం టెన్షన్ కింద బెల్ట్, బట్ గివెన్ కండిషన్కి ఎంత టెన్షన్ ఉందనేది కనుక్కోవాలి ఫస్ట్. ఇది మాక్సిమం టెన్షన్ 600 అనేది. ఇప్పుడు గివెన్ కండిషన్కి ఎంత టెన్షన్ ఉంటుంది బెల్ట్లో అనేది మనం కనుక్కోవాలి. సో మనకు పవర్ ఫార్ములా నుంచి కనుక్కుంటాం కదా ఇంతకుముందు కనుక్కున్నట్టే. సో అందులో పవర్ వాల్యూ ఉంది, T1 వాల్యూ మనం కనుక్కోవాలి. 1 - 1/e⁻μθలో మ్యూ వాల్యూ ఉంది, θ వాల్యూ లేదు, అండ్ v వాల్యూ కూడా లేదు. సో ఇవన్నీ కనుక్కోవాలి. θ వాల్యూ అండ్ v వాల్యూ కనుక్కుంటే మనం T1 వాల్యూ వస్తుంది. ఓకే. సో diameter of drive D2 is equal to D1 into N1/N2. ఇది N1/N2 నుంచి D1/D2 నుంచి వచ్చింది T2 అనేది. So it is assuming as a open belt drive, alpha is equal to sin inverse R1 minus R2 divided by D. ఓకేనా. దాని నుంచి మనము యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ θ వచ్చేసింది 156.92 degrees అని. సో 2.737 రేడియన్స్ అది 5/180తో చేస్తే. నెక్స్ట్ రేషియో ఆఫ్ బెల్ట్ టెన్షన్ మనకు తెలుసు కదా, T1/T2 is equal to e⁻μθ అని. సో e⁻μθ అంటే e⁻0.3 into 2.737 మనకు T1/T2 వాల్యూ వచ్చింది 2.273 అని. సో ఇన్ దిస్ నెగ్లెక్టింగ్ పవర్ ట్రాన్స్మిషన్ ఫార్ములా తెలుసు కదా, T1 into 1 - 1/e⁻μθ into v లీనియర్ స్పీడ్ ఆఫ్ బెల్ట్ మనం అనుకోవాలి. ఇప్పుడు 5d1 N1/60 5 into 0.2 into N1 1440/60, దాని నుంచి 15.07 మీటర్ పర్ సెకండ్ అని వచ్చింది. ఇప్పుడు పవర్ వాల్యూ ఉంది 5 into 10 cube, T1 ఉంది, T1 మనం అనుకోవాలి 1 - 1/2.273 into 15.07. సో T1 వాల్యూ ఎంత వచ్చింది, 592.4 న్యూటన్స్ వచ్చింది. మాక్సిమం టెన్షన్ ఎంత మనకు అక్కడ 600 న్యూటన్. సో ఇక్కడే మనకు తెలిసిపోతుంది దానికంటే టెన్షన్ ఇది తక్కువ ఉంది కాబట్టి గివెన్ కండిషన్స్ తోటి మనకు ఖచ్చితంగా ఇప్పుడు సిగ్మా టీ వాల్యూ పర్మిసిబుల్ వాల్యూ కంటే తక్కువనే వస్తుంది. సో స్ట్రెస్ ఇండ్యూస్డ్ సిగ్మా ఇస్ ఈక్వల్ టు T1/B into T 1.23 Newton per mm square. So thus the stress induced in a belt is less than the permissible value. So hence the design is safe. The last problem today's session, a rope drive transmits 75 kilowatts power at a speed of 15 meter per second. The angle of lap is 140 degrees and the coefficient of friction is 0.3. The angle of V groove is 45 degrees. Find the number of ropes required if the maximum rope tension is 1200 newtons. ఇక్కడ రోప్ డ్రైవ్ ఇచ్చింది. ఇప్పుడు దాకా మనం బెల్ట్ డ్రైవ్ చేసినాం. ఇప్పుడు రోప్ డ్రైవ్ ఎంత పవర్ ట్రాన్స్మిట్ చేస్తుంది అన్నాడు, 75 కిలోవాట్స్ పవర్, స్పీడ్ ఎంత 15 మీటర్ పర్ సెకండ్, v. The angle of lap అంటే θ 140 degrees and the coefficient of friction is 0.3 mu. The angle of V groove మనం రోప్ డ్రైవ్ కూడా ఫార్ములా రాసుకున్నాం, T1/T2 e⁻μθ అయితే ఇది T1/T2 is equal to e⁻μθ/sin β. ఓకేనా. సో ఇది 2 బీటా వాల్యూ అన్నమాట. యాంగిల్ ఆఫ్ V groove is 45 degrees, 2 beta value. So find the number of ropes required if the maximum rope tension is 1200 Newton. Number of ropes కనుక్కోవాలి అంటే మనకి ఇక్కడ రోప్ డ్రైవ్ ట్రాన్స్మిట్ 75 కిలోవాట్స్ పవర్ అని ఇచ్చింది కదా. సో ఇప్పుడు సింగిల్ రోప్ ఎంత పవర్ ట్రాన్స్మిట్ చేస్తుందో కనుక్కొని దాన్ని ఇప్పుడు రోప్ డ్రైవ్ ట్రాన్స్మిట్ చేసే పవర్ తోని ఈ పవర్ ని ఆ పవర్ తో డివైడ్ చేస్తే మనకు నంబర్ ఆఫ్ రోప్స్ ఎన్ని ఉన్నాయనేది తెలుస్తుంది. అంటే మనం ఇప్పుడు నంబర్ ఆఫ్ వన్ సింగిల్ రోప్ ఎంత పవర్ ట్రాన్స్మిట్ చేస్తుంది అనేది కనుక్కుందాం. సో వి నో దట్ పవర్ కి ఫార్ములా T1 - T2 into V. దాంట్లో T1 కామన్ తీస్తే 1 - 1/e⁻μθ into V. But here we are using V groove 45 degrees and it is a rope drive. So that's why e⁻μθ ప్లస్ ఏమవుతుంది, e⁻μθ/sin β అనేది యాడ్ అవుతుంది అంతే. మిగతా అంతా సేమ్. మ్యాక్సిమం రోప్ టెన్షన్ కూడా ఇచ్చింది మనకు 1200 న్యూటన్ అని. మనం జస్ట్ పవర్ ని కనుక్కోవడమే. P is equal to given values ఇవి. సో 75 కిలోవాట్స్ మనకు ఓవరాల్ గా పవర్ ట్రాన్స్మిట్ అది 75 into 10 cube watts. V ఎంత 15 మీటర్ పర్ సెకండ్, T ఎంత 1200 న్యూటన్, θ 140 degrees,
2.443 radians, mu 0.3 and 2 beta 45 degrees. So ratio of built tensions T1 by theta is equal to e power mu theta by sin beta. So our value మనకి ఇంతమంది చేసినాం e power mu అంటే 0.3 into 2.443 divided by sin beta. Beta value ఎంత 22.5. యాక్చువల్గా మనకి ఇచ్చింది v2 45 degrees అని అంటే దాని వాల్యూ 2 బీటా. సో అందులో బీటా వాల్యూ ఏమైతుంది 45/2 అప్పుడు 22.5 అని చేసినాం 6.78 T1 by T2. సో పవర్ ట్రాన్స్మిటెడ్ బై రోప్ T1 కామన్ తీస్తే 1 minus 1 by e power mu theta divided by sin beta into v. సో 1200 into 1 minus 1 by 6.78 into 15. సో T1 వాల్యూ ఎంత పవర్ వాల్యూ ఎంత 15,346.65 W. ఇందులో కొత్తగా ఏం లేదు, ఒక్కటికి సైన్ బీటా ఒకటే అయింది. ఇదంతా చాలా సింపుల్. ఓకేనా, బీటా వాల్యూ 22.5 అని గుర్తుపెట్టుకోండి. మనం 45 కాబట్టి 22.5 అని వస్తుంది. నంబర్ ఆఫ్ రోప్స్ ఎంత, మ్యాక్సిమం ఎంత పవర్ ట్రాన్స్మిట్ చేస్తాను 75 కిలోవాట్స్ అంటే 75,000 watts డివైడెడ్ బై 15,346.65 4.88 వచ్చింది కాబట్టి దాన్ని సుమారు మనం ఎంత రాస్తాం 5. సో నంబర్ ఆఫ్ రోప్స్ ఎంత 5 అన్నమాట. ఓకేనా, ఈ అసైన్మెంట్ ప్రాబ్లం చేయండి.